పదవి గుడ్ మార్నింగ్. 8th పేపర్లో మీకు ఆ 3rd యూనిట్ అయిపోయింది, 4th యూనిట్లో డ్రగ్స్ అయిపోయినవి. నెక్స్ట్ దాంట్లోనే ఇంకా నెక్స్ట్ లెసన్ అంటే 3rd యూనిట్ 4th యూనిట్లోనే నెక్స్ట్ పార్ట్ ఏంటి చూడండి, హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్. హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్. హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్. ఈ హెల్త్ ప్రమోటింగ్ డ్రగ్స్ అని వేటిని అంటున్నామంటే విటమిన్స్ అంటున్నాం. విటమిన్స్ అంతా మీకు తెలిసినదే, ఇంత పెద్ద చెప్పడానికి ఏముండదు. చూడండి విటమిన్స్ అంటే ఏంటి ఒకసారి వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ which are required for the proper functioning of its metabolism. Vitamins are essential nutrients that cannot be synthesized in the organism and must be obtained through diet. Sorry, vitamins are organic molecules which are required for the proper functioning of metabolism. Body metabolism perfect అవ్వాలి అంటే ఏ సిస్టమ్ వర్క్ చేయాలంటే విటమిన్స్ ఉండాలి. Next point. Vitamins are essential nutrients that cannot be synthesized in the organism and must be obtained through diet. Body ఓన్గా డెవలప్ చేసుకోదు, సెల్ఫ్గా డెవలప్ చేసుకోదు విటమిన్స్ని. సో ఈ విటమిన్స్ని బై డైట్, డైలీ డైట్లో మనం తీసుకోవాలి. విటమిన్ ఏ, బి, సి, డి, ఈ అని తెలుసు మీకు, ఇవన్నీ డైలీ డైట్లో తీసుకోవాలి. ఏ విటమిన్ ఎప్పుడు వస్తుందంతా ఇప్పుడు చెక్ చేసుకుంది. విటమిన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ విటమిన్ ఎప్పుడు వస్తుంది, ఏ విటమిన్ ఎందుకు యూజ్ అవుతుందో నెంబర్ 1 చూసుకోండి. సో మీకు తెలుసు, మీ ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీనిపైన ఫాలో అవ్వాలని చూసుకోండి. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. They are classified into 2 types. Vitamins are classified into 2 types. Number 1, fat soluble. Number 2, water soluble. Water soluble vitamins and fat soluble vitamins. Fat soluble vitamins are A, D, E and K. Vitamin A, vitamin D, vitamin E, vitamin K. And water soluble vitamins are only B and C vitamins are water soluble. Definitely ఆ విటమిన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది ఫిక్స్. సో గుర్తుపెట్టు, విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఈ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందంటే డైలీగా సెల్ఫ్గా విటమిన్ని మన ఆర్గానిజమ్స్ డెవలప్ చేసుకోలేవు. సో ఏం చేయాలి, బై డైలీ డైట్లో యూజ్ చేసుకోవాలి. ఈ విటమిన్స్ అనేవి 1 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎసెన్షియల్, బాడీకి 2 ఎసెన్షియల్. క్లాసిఫికేషన్ తీసుకుంటాం. క్లాసిఫికేషన్ ఏంటంటే విటమిన్స్ ఆర్ 2 టైప్స్. నెంబర్ 1 ఫ్యాట్ సాల్యుబుల్, నెంబర్ 2 వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ A, D, E, K. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఓన్లీ విటమిన్ బి అండ్ విటమిన్ సి టైప్స్. సో ఇప్పుడు ఏమని చెప్పుకుంటాం చూడండి, ఫస్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి చూద్దాం. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే. 1 by 1 చూడండి. ఏ విటమిన్ అయినా తీసుకోండి, ఏడిఈకే ఆర్ బిఎల్సి, ఏ విటమిన్ అయినా తీసుకోండి. 4 పార్ట్స్ పెట్టుకోండి. నెంబర్ 1 విటమిన్ నేమ్. ఫస్ట్ పాయింట్ విటమిన్ నేమ్, ఫస్ట్ సైడ్ విటమిన్ నేమ్ మీరు అన్నిటికంటే రాయండి. నెంబర్ 2 సోర్సెస్, ఎక్కడ దొరుకుతుంది. నెంబర్ 3 స్ట్రక్చర్. నెంబర్ 4 ఫంక్షన్స్. నెంబర్ 5 డెఫిషియన్సీ, తక్కువైతే వస్తుంది. 5 పాయింట్స్ బాగా పెట్టుకోండి, సింగిల్ వర్డ్స్లో రాసుకోవచ్చు. నేమ్, సోర్సెస్, స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ డెఫిషియన్సీ. ఈ 5 పాయింట్స్ తీసుకోండి. సో దాంట్లో ఫస్ట్ విటమిన్ తీసుకుందాం మనం, విటమిన్ ఏ తీసుకుందాం. సింపుల్గా వేస్తాను చూడండి, ఇట్లా ఇవే వర్డ్స్ వెళ్ళండి. సో నెంబర్ 1 విటమిన్ ఏ.
విటమిన్ ఏ. విటమిన్ ఏ ఫస్ట్ పాయింట్ నేను రాసుకున్నటువంటి దీంట్లో ఫస్ట్ పాయింట్ నేమ్. విటమిన్ ఏ నేమ్ దీన్ని ఏమంటున్నాము రెటినా. అదర్ నేమ్ ఇస్ రెటినా. నెంబర్ 2 సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ పెట్టుకోవాలి. cod liver oil, carrot and fish, milk అనేది కామన్ అన్నిటికీ వస్తుంది, అండ్ పపాయ. ఇట్లా చెప్పేది ఏమన్నా మీరు నోట్స్ ఇట్లా రాసుకోండి, ఎగ్జామ్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ విటమిన్ ఏ. OH ఇది విటమిన్ ఏ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫంక్షన్స్. నెంబర్ 1 ఫంక్షన్ ఏంటంటే it is essential for growth, supporting cell growth, Number 3 immune function. Number 4 fetal development and vision. 4.1 A vitamin A name retina, sources structure and functions. Growth అంటే essential for growth and supporting cell growth and fetal development. అని సింపుల్ గా ఐస్ కి బాగా యూజ్ అవుతుంది. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ ప్రతిసారి రాసుకో డెఫిషియన్సీ అనే ఒక సైడింగ్ వస్తుంది లాస్ట్ ఫిఫ్త్ పాయింట్. Vitamin A deficiency can lead to dry eyes, night blindness and dying corneas. Simple గా గుర్తుపెట్టుకోండి, డ్రై ఐస్, నైట్ బ్లైండ్నెస్. ఇటు రాయండి సార్ ఇటు ఎనఫ్. నైట్ బ్లైండ్నెస్, డ్రై ఐస్. స్టాప్. విటమిన్ ఏ deficiency leads to dry eyes, night blindness, dying corneas అంటారు సార్. ఇది విటమిన్ ఏ. నెక్స్ట్ విటమిన్ డి. సేమ్ విటమిన్ డి రాసుకుందాం. విటమిన్ డి. ఫస్ట్ నేమ్ ఆఫ్ విటమిన్ డి క్యాల్సిఫెరా. నెంబర్ 2 సోర్సెస్. ఎక్కడెక్కడ ఫిష్, ఆరెంజ్ జ్యూస్. ఫిష్ ఆరెంజ్ జ్యూస్ దొరుకుతుంది. నెక్స్ట్ సోయా మిల్క్. నెక్స్ట్ ఎగ్ యాక్. నెక్స్ట్ సన్ రైజ్. ఇవి మెయిన్ సోర్స్. నెక్స్ట్ స్ట్రక్చర్.
ఇది విటమిన్ డి స్ట్రక్చర్ as per. Next, functions of vitamins D. Functions ఏంటి? Functions చూడండి, విటమిన్ డి హ్యాస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మెటబాలిజం, బాడీ మెటబాలిజం అంటే ఏ ఆర్గన్ సిస్టమ్ పనిచేయాలని మెటబాలిజం చదువుతారు. విటమిన్ డి హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మెటబాలిజం అండ్ కాల్షియం homeostasis. Its supplements are given to treat osteomalacia and rickets. Osteomalacia and rickets రాకుండా osteomalacia means కీళ్ళ నొప్పులు కానీ కావాల్సిన డి విటమిన్ తక్కువైనప్పుడు కీళ్ళ నొప్పులు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు మార్నింగ్ వాక్ చేయమంటారు, ఎందుకంటే సన్ రైజ్ వస్తుంది. కీళ్ళ నొప్పులు లాంటివి ఏంటంటే ఆస్టోమైలేషియా. నెక్స్ట్ డెఫిషియన్సీ, సింపుల్ డెఫిషియన్సీ సింపుల్గా రాయండి, ఆస్టోమలేషియా అండ్ రికెట్స్ అంటారు. విటమిన్ డి డెఫిషియన్సీ లీడ్స్ టు ఆస్టోమలేషియా అండ్ రికెట్స్ అంటారు. ఇది విటమిన్ డి. నెక్స్ట్ విటమిన్ ఈ చూద్దాం. విటమిన్ ఈ, ఈ విటమిన్ ఫస్ట్ నేమ్, విటమిన్ ఈ నేమ్ టోకోఫెరా. నెక్స్ట్ sources of vitamin E: fish, cheese, eggs, milk, leafy vegetables, ఇవన్నీ కూడా విటమిన్ ఈకి, ఇవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ దీనికి స్ట్రక్చర్ ఏమి ఇవ్వలేదు, సో ఫంక్షన్ రాద్దాం డైరెక్ట్. విటమిన్ ఈ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్, బాగా మోస్ట్ ఇంపార్టెంట్, యాంటీ ఆక్సిడెంట్ యూజ్ అవుతుంది. ఇట్ కీప్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అగైనెస్ట్ వైరస్ అండ్ బ్యాక్టీరియా. ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏదైనా వైరస్, బాడీ బ్యాక్టీరియాకి అగైనెస్ట్గా వర్క్ చేయాలంటే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి. సో విటమిన్ ఏ ఈ కెన్ ప్రివెంట్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ అండ్ లివర్ డిసీజెస్. మరొకసారి విటమిన్ ఈ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఇట్ కీప్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ against the viruses and bacteria. Vitamin E can prevent cancer, heart diseases and liver diseases. Next, deficiency. E vitamin loss అయితే ఏమవుతుంది? Deficiency of vitamin E results muscle weakness, heart problems and infertility. Muscle weakness, heart problem and infertility. Next, vitamin K. Vitamin K. K vitamin first name. K vitamin name ఏమంటారు? Nephthaquinone. Name Nephthaquinone. Sources of K vitamin: leafy vegetables. Next, cauliflower. Next, cabbage. Next, fish. Next, liver. ఇవన్నీ కూడా
sources of vitamin E. Sorry, vitamin K. Next structure. The vitamin K structure. Next, functions. Vitamin K functions. It play important role in the blood clotting. Blood clotting lo is use of. Next, bone metabolism and regulating blood calcium level. Simple. Blood clotting and play an important role in blood clotting and bone metabolism and blood calcium levels. 3. Next, deficiency of vitamin K. The main deficiency of vitamin K is excessive bleeding caused by an inability to form blood clots. Simple. Excessive bleeding. Deficiency of vitamin K is excessive bleeding. Over the bleed out. Next, ఇక్కడ దాకా ఏమైపోయిందంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏమైనా వస్తున్నాము వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. Water soluble vitamins are B and C. B and C. B vitamin and C vitamin. B vitamin లో కొన్ని టైప్స్ ఉన్నాయి. B1, B2, B6, B12 అని ఉంటుంది. B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇవన్నీ కూడా బీటా కాంప్లెక్స్ అంటారు. సో ఇవన్నీ కూడా బి విటమిన్స్. నెక్స్ట్ సి విటమిన్ కలిపి ఏమంటున్నాము వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏమంటున్నారండి విటమిన్ బి అండ్ సి ఆర్ కాల్డ్ యాజ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. Vitamin B complex consists of vitamin B1, B2, B3, B5, B6, B7, B9, B12 and B complex vitamins. First one, vitamin B1 చూద్దాం. Vitamin B1. B1 first name చూడండి. Name thiamine. Name is thiamine. Next to sources. Sources are groundnut, egg yolk, yeast, milk, leafy vegetables. Next to structure. Structure included ఇది structure of B1. Next functions. Vitamin B1 function and it acts as coenzyme for trans catalase.
ఇట్ యాక్ట్స్ యాజ్ కోఎంజైమ్ అంటే ఏంటంటే ఎంజైమ్ లాగే యూజ్ అవుతుంది. కోఎంజైమ్ విటమిన్ B1 అనేది ఎంజైమ్ కాదు కానీ ఎంజైమ్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి కోఎంజైమ్. ఇట్ యాక్ట్స్ యాజ్ కోఎంజైమ్ ఫర్ ట్రాన్స్ క్యాటలోజ్. నెక్స్ట్ డెఫిషియన్సీ, విటమిన్ B1 డెఫిషియన్సీ చూడండి. ద కామన్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ a loss of irritability, fatigue and very disease. Simple, very disease, fatigue disease attack. Vitamin D deficiency, vitamin B1 deficiency, very fatigue attacks. Next to B complex and C అనేది next class లో complete చేసుకోవచ్చు. Thank you.